నమస్తే సింధు సంభూతే నమస్తే పద్మ సంభవే నమస్తే సరోరుహావాసే మహాలక్ష్మీ నమోస్తుతే. భగవద్బంధువులారా, అమ్మవారిని ఆరాధన చేస్తూ నిత్యానపాయిని అనే శబ్దాన్ని అనుసంధానం చేసుకుంటే ఏ ఫలితం లభిస్తుంది అన్నది జ్ఞాపకం చేసుకుందాం. ఇది కూడా ఆధునికులకి, ప్రత్యేకించి యువతీ యువకులకి, వివాహము కొత్తగా అయిన వాళ్ళు, ఎవరి మనోభావాలు వాళ్ళకి స్థిరపడి ఉండగా వివాహం చేసుకుని వారి భావాలను నేనెందుకు గౌరవించాలి, నా భావాన్ని వాళ్ళెందుకు మన్నించరు అన్న భావంతో పొరపచ్చాలున్నటువంటి భార్యాభర్తలు, యవ్వనంలో ఉన్నవాళ్ళు ఎవళ్ళున్నా ఈ మంత్రాన్ని గనక పారాయణ చేసుకోగలిగితే ఎవరి మాట ఎవరు విన్నారని కాదు, ఈ ఇద్దరి మాట బయట వాళ్ళు వినకుండా సంసారం కొనసాగించుకునే అవకాశం లభిస్తుంది. ఎంచేతంటే ఆధునిక కాలంలో ఇలాంటి వాళ్ళనే ఎక్కువ మందిని మనం చూస్తున్నాం కనుక వారి కోసం ఈ మంత్రం. ఏమిటది? నిత్య అనపాయని, ఎల్లప్పుడూ కూడా స్వామితో పాటుగానే ఉండేది. ఓం నిత్యానపాయిన్యై నమః, ఇది మంత్రము. ఒక్కసారి దేవతల్ని చూడండి. శ్రీ మహావిష్ణువు తన వక్షసీమ మీద అమ్మవారిని వేంచేపజేసుకున్నాడు. పరమశివుల వారు తన శరీరంలో సగభాగం పార్వతీ అమ్మవారికి ఇచ్చారు. మరి ఆ మహానుభావుడు బ్రహ్మదేవుడు నాల్క మీదే సరస్వతిని ఉంచుకోవడం జరిగినది. అంతేకాదు ఇంద్రుడున్నాడు. అందరూ ఇంద్రవైభోగం అంటారు. ఇంద్రుడిది కాదు భోగం అంటే శచీదేవిదే. ఇంద్రాణి వైసేనాయాం దేవత. ఇంద్రుడి వైభోగానికి కారణం ఎవరో తెలుసునా? శచీదేవి. 365 యోజనాలు ఈ సైన్యం అంతా నడుస్తూ ఉంటే ఇంద్రుడు మధ్యలో బిక్కుబిక్కుమంటూ ఉంటాడు ఎక్కడో మన్మోహనంగా. ఎదురుకుండా నడిచేది ఎవరో తెలుసునా? ముందుగా అమ్మవారే, శచీ అమ్మవారే నడుస్తుంది అక్కడ. అలాగ భార్యాభర్తల అనుబంధం ఉండాలి అని చెప్పడానికి నిత్యానపాయని. అమ్మవారు నిత్య అనపాయని, స్వామిని వదిలి ఏనాడు ఉండనిది. అంటే అందుకనే జనక మహారాజు సీతమ్మను అప్పచెప్తూ రాముడికి పాణిగ్రహణ వేళ ఒక మాట అన్నాడు. పతివ్రత అన్న శబ్దం ప్రయోగించారు. కొంతమంది వేళాకోళం చేశారు. పెళ్ళి అయిన తరువాత, కాపరం చేసిన తర్వాత కదా పతివ్రతనాలి, ముందుగా పతివ్రత అంటాడేమిటి? ఇదే పొరపాటు. పతివ్రతమే తన వ్రతముగా కలిగినది. భార్యాభర్తల మధ్య అనుబంధానికి సంకేతం అది. అంచేత ఓం నిత్యానపాయిన్యై నమః. భగవంతుడు రాముడిగా అవతరిస్తే సీతమ్మగా వచ్చింది, కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వచ్చింది, పరశురామునిగా వస్తే భూమండలముగా మారింది, కల్కి అవతారం ఎత్తితే స్వామి అధివసించిన గుర్రపు డెక్కలలో వేగముగా మారింది, వామనుడిగా వస్తే వక్షసీమ మీద ఉన్నది, సూర్య భగవానుడిగా భగవంతుడైతే పద్మము లోపల చేరింది, భగవంతుడు యజ్ఞమైతే అమ్మవారు దక్షిణగా మారింది. ఇలా ఏ అవతారం ఎత్తితే, వారాహ అవతారం, నరసింహ అవతారం, ఎక్కడ చూచినా నిత్యానపాయని అంటే ఓం నిత్యానపాయిన్యై నమః. ఇది భార్య నిరంతరము జపం చేసుకున్నట్టయితే భర్త అనురాగాన్ని పూర్తిగా పొందగలదు. భర్త గనక సక్రమంగా అనుసంధానం చేసుకుంటే, ఆరాధన చేసుకుంటే భార్య మనస్సు లోపల తనకొక స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంటాడు. అందుకని అమ్మవారి వైభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఓం నిత్యానపాయిన్యై నమః. ఈ నమః అన్నది పదం విడగొడదాం. చాలామంది కేశవ య నమః, మాధవ య నమః అని చదువుతారు. అలా కాదది. నమః పదం విడిగా చదువుకుంటే ఫలితం చాలా బాగా లభిస్తుంది. అలాగా పారాయణ చేసుకోండి, ఫలితాన్ని పొందండి. మరొక మంత్రాన్ని, ఆ మంత్ర బలాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. అంతవరకు సమస్త సన్మంగళాని సంతు.